హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బెండకాయ టమాటా కర్రీ చేసుకుందామా. మరి బెండకాయ టమాటాకి కావాల్సినవి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ముందుగా జీలకర్ర వేసుకొని 1 ఆనియన్ కట్ చేసుకుని వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని అల్లం 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా బెండకాయలు కట్ చేసుకునే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటేనే బెండకాయ మంచిగా ఉడుకుతుంది. కలుపుకున్న తర్వాత 4 టమాటాలు కట్ చేసుకునే వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని దాని తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి చూసుకొని బాగా కలపాలి. కలుపుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని 1 స్పూన్ కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగంత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపున తర్వాత మూత పెట్టుకొని మగ్గించాలి. మగ్గించినాక తర్వాత మూత తీసి కలుపుకొని చూసుకోవాలి. వేడి వేడి బెండకాయ రెడీ. సూపర్ టేస్టీ కమ్మనైన బెండకాయ కర్రీ. మీరు కూడా తింటారా? మరి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.